నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంది. తెలంగాణకు చెందినటువంటి తెలుగు వ్యక్తిని జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈ పోటీల్లో నిలబెట్టింది. మరి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి రాజకీయాలతో సంబంధం లేదు గనక, అదీ కాక తెలుగు వ్యక్తి గనక ఇక్కడ విపక్షాలు అని కూడా చూడకుండా అందరూ కలిపి ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటు షర్మిల గారు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఉపరాష్ట్రపతి పదవిపై ఉత్కంఠ అయితే నెలకొంది. అసలు మరి ఏం జరగబోతుంది, మరి వాళ్ళు కోరినట్టు వీళ్ళు విపక్షాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం. నమస్కారం సార్, ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి కూడా అభ్యర్థిని నిలబెడుతుంది. సో ఇందుకు గాను నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. అలాగే షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతారు అంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మనోభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో తెలుగువారు కాబట్టి, అందులోనూ రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. సో ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏం జరగబోతుందంటారు? ఇక్కడ కొన్ని ప్రాంతీయపరమైన నినాదాల కారణంగా మేలు జరగటం కన్నా కీడెక్కువ జరగటానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు ఆంధ్ర స్థానికులకే ఇవ్వాలి అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చారు. ఆయన హయాంలో పరిశ్రమలు ఏర్పాటు అయింది లేదు, పెట్టింది లేదు. 75% ఉద్యోగాలు వచ్చింది లేదు, పెట్టింది లేదు. కానీ ఈ నినాదం చూసిన తర్వాత కర్ణాటక ప్రభుత్వాన్ని, కర్ణాటక ప్రజలు ఏమని డిమాండ్ చేశారు? ఆంధ్రాలో 70% ఉద్యోగాలు అలకే ఇవ్వాలంటున్నారు. ఇవాళ కర్ణాటకలో బెంగళూరు సిటీలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి బోల్డ్ మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అని చెప్పండి వాళ్ళు ఆ నినాదాన్ని ఎత్తుకున్నారు. అంటే ఏంటి? అమ్మ పెట్టదో అడుగు తిననిదని చెప్పని నువ్వు పరిశ్రమలు ఏర్పాటు చేసేది లేదు, పెట్టేది లేదు. నువ్వు ఇక్కడ స్థానికులకు 70% ఉద్యోగాలు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. కానీ అక్కడికి వెళ్ళి బతికే వాళ్ళ పొట్ట మీద కొట్టడానికి మాత్రం ఈ నినాదం ఉపయోగపడింది. అలాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారు, శర్మ గారు ఇరువురు కూడా ఈ ప్రాంతీయవాదాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ఒక అభ్యర్థిని ప్రకటించింది, ఇండియా కూటమి ఒక అభ్యర్థిని ప్రకటించింది. ఆయన రాజకీయాలకి సంబంధం ఉన్న వ్యక్తే కాదనేది అనవసరం. ఇవాళ ఒక రాజకీయ కూటమి తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకి రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అనుకోని ఉంటే నేను ఒక పక్షానికి ఎలా కన్ఫైన్ అయ్యి ఉంటా? నేను మీ అభ్యర్థిగా మీ ముద్రతోటి ఎలా పోటీ చేస్తా? నేను అందరూ కలిపి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకుంటే నేను సిద్ధం తప్ప ఇలా ఒక పక్షం తీసుకొని పోటీ చేయడానికి నేను సిద్ధం కాదని చెప్పని చెప్పుండాలిగా. అలా చెప్పలేదు అని అంటే ఎన్డీఏ కూటమి తోటి డిఫర్ అయ్యి ఈ కూటమి పట్ల సానుకూలత వ్యక్తం అయినట్టేగా. అటువంటప్పుడు రాజకీయాలకు అతీతం అని చెప్పని ముద్ర ఎలా చేస్తారు? ఆయన మీద ఎలా బ్రాండింగ్ చేస్తున్నారు రాజకీయాలకు అతీతమైన నిర్ణయం అని చెప్పని. అలాగే ఇంకొక అంశం ఏంటి అంటే ఇవాళ తెలంగాణలో, ఆంధ్ర ప్రాంతంలో ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి కానీ ఇండియా కూటమికి కానీ ఉన్న బలం కన్నా తమిళనాడులో ఇండియా కూటమికి ఉన్న బలం ఎక్కువ, డిఎంకే కూటమి ద్వారా. మీరు ఇక్కడ స్థానికత గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఇదే స్లోగను. అక్కడ డిఎంకే వ్యతిరేక పక్షాలు వాళ్ళు తెలుగువాడు అని చెప్పని అక్కడ పోలరైజ్ అవ్వాలని చూస్తున్నారు. మరి ఎన్డీఏ అభ్యర్థి తమిళన్ కదా, మరి ఇక్కడ మనకి స్థానికత అవసరం లేదా అని చెప్పని అక్కడ స్టాలిన్ గారిని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారనుకో. ఒకవేళ స్టాలిన్ గారు కూడా ఇక్కడ వీళ్ళు ప్రతిపాదిస్తున్నట్టుగానే అక్కడ స్థానికత ప్రాతిపదిక మీద ఒకవేళ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనుకో, మొట్టమొదట బొక్కబడేది ఇండియా కూటమికే. నేను ఇందాక చెప్పింది అదే. వీళ్ళ వల్ల ఇవాళ శర్మ గారి నినాదం ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా అక్కడ కాంగ్రెస్ పార్టీకి అదనంగా లాభించేది లేదు, నష్టపోయేది లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు ప్రజాప్రతినిధులే లేరు. కానీ అక్కడ కట్టుపోయినంత బలం ఉంది తమిళనాడులో. ఈ స్థానికత అంశం వాళ్ళ మీద కనుక ప్రభావం చూపిందనుకో, తమిళనాడులోని అన్ని వర్గాల ప్రజలు స్టాలిన్ గారి మీద ఒత్తిడి పెంచారే అనుకో, మీరాగానే వాళ్ళు కూడా స్థానికత ప్రాతిపదిక మీద నిర్ణయం చేయాల్సి వచ్చింది అనుకో, ఎవరికి నష్టం జరిగేది? కాబట్టి రాజకీయపరమైన అభ్యర్థులు రాజకీయ ప్రాతిపదిక మీదే పోటీలు చేస్తారు. రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయపరమైన అనుబంధాలకు అనుగుణంగానే ఓటు చేస్తారు. ఈ స్థానికత, భాష, కులం వీటి ప్రాతిపదికగా ఎంపిక జరగదు. అలా గతంలో ఒకసారి జరిగింది. మొట్టమొదటగా పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా ప్రతిపాదించిన రోజున అప్పటి వరకు దక్షిణాదికే ప్రధానమంత్రి పదవి ఎప్పుడు దక్కని నేపథ్యంలో దక్షిణాది నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తెలుగు వ్యక్తి మొట్టమొదటిగా ప్రధానమంత్రి అవుతున్నారు. కాబట్టి ఆ ప్రధానమంత్రి హోదాలో ఆయన నంద్యాల నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డ నిమిషాన నాడు ఎన్టీ రామారావు గారు తన రాజకీయ ప్రత్యర్థి అయినా సరే
ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు కదా అని చెప్పని గౌరవ సూచకంగా నంద్యాలలో పివి నరసింహారావు గారికి పోటీ పెట్టలా. తెలుగుదేశం పక్షాన పోటీ పెట్టకుండా పివి నరసింహారావు గారు థంపింగ్ మెజార్టీతో నెగ్గటానికి మార్గం సుగమం చేశారు. కానీ దానికి రిటర్న్ గిఫ్ట్ పివి నరసింహారావు గారు ఏమి ఇచ్చారు? ఆ విధంగా తన గెలుపుకు సహకరించిన ఎన్టీ రామారావు గారి పట్ల కృతజ్ఞత ప్రదర్శించాల్సిన పివి నరసింహారావు గారు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీని 2 ముక్కలుగా చీల్చి ఒక వర్గాన్ని తన కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు చేసుకున్నాడు. ఇదే తెలుగువాడిగా పోటీ పెట్టకుండా ఎన్నికల్లో గెలిపిస్తే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? ఈ అనుభవం కళ్ళ ముందు కనిపిస్తున్న తర్వాత ఇంకా తెలుగువాడు అనే ప్రాతిపదిక మీద ఎమోషనల్గా మనందరం అలయబలేం అని చెప్పని బండారు దత్తాత్రేయ గారు అలయబలే కోసం పిలిస్తే వెళ్తారు, భోజనం చేస్తారు, వస్తారు. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నవరకే అలయబలై. ఆ వేదిక దిగి పక్కగా వచ్చిన దగ్గర నుంచి ఎవరు పార్టీలు ఆలయ్యే, ఎవరు రాజకీయాలు ఆలయ్యే, ఎవరి ఎజెండా వాళ్ళదే. ఇందాక దత్తాత్రేయ గారు ఇచ్చిన అంబలు తాగాం కదా అని చెప్పని మరుసటి రోజు నుంచి దత్తాత్రేయ గారు భారతీయ జనతా పార్టీలో మిగిలిన రాజకీయ పక్షాలన్నీ చేరిపోతాయా? లేదు, మిగిలిన రాజకీయ పక్షాలందరూ మనం పిలిచిన ఫంక్షన్కి వచ్చారు కాబట్టి అని చెప్పని దత్తాత్రేయ గారు వాళ్ళ ఎజెండాలో ఈయన మింగిలవుతారా? కాబట్టి ఇక్కడ రాజకీయాలు, రాజకీయ పార్టీలు రాజకీయాల ప్రాతిపదికగానే వాళ్ళ ఎజెండాకు అనుగుణంగానే వ్యవహరిస్తే తప్ప ఈ స్థానికత ప్రాతిపదిక మీద ఈ విధమైన పోలరైజేషన్ చేయాలి అని చెప్పని శర్మ గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా కాకుండా ఏంటంటే మేము తెలుగు స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చాము అని చెప్పని చెప్పుకోవటానికి ఉపయోగపడుతుంది తప్ప అసలు రాజకీయంగా వనగూరే ప్రయోజనం అయితే ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.